హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విలేజ్లో ఉన్నాను. ఇక్కడ వీళ్ళ ఇంటి ఆవరణలో సహజంగా పెరిగే బుడంకాయ పచ్చడిని వీళ్ళు రోట్లో తొక్కి ఎలా తయారు చేస్తారో ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడగలరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ షేర్తో పాటు మీ అమూల్యమైన కామెంట్ రాస్తూ బెల్ బటన్పై క్లిక్ చేసి మరిన్ని మంచి వీడియోలు చూసేలా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుడంకాయలు ఇవి సహజంగా ఎటువంటి మందులు లేకుండా పెరిగిన బుడంకాయల్ని సేకరిస్తున్నాను. పచ్చడి తయారు చేయడానికి ముందు కట్ చేసేటప్పుడు ఈ బుడంకాయలను మనం టేస్ట్ చూడాలి. కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి. ఈ పచ్చడి తయారీకి ఒక 1/2 కిలో బుడంకాయలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ పచ్చడి తయారీలోకి ఒక 5-6 ఫ్రెష్ వంకాయలు తీసుకుంటున్నాము. అలాగే చెట్టుపై పండిన సహజమైన టమాటాలను కూడా ఒక 1/2 కిలో తీసుకుంటున్నాము. అలాగే చిన్న టమాటాలు, వీటిని రామ్ములకాయలని కూడా అంటుంటారు కొంతమంది, వీటిని ఒక 100 గ్రాములు తీసుకుంటున్నాము. అలాగే పచ్చిమిర్చి ఒక 100 గ్రాములు తీసుకుంటున్నాము. ఇవి తేజకాయలు, కారం ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పచ్చడి తయారీకి కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకున్నాము. బుడంకాయలు, వంకాయలు, చింతపండు, టమాటాలు, చిన్న టమాటాలు, అలాగే పచ్చిమిర్చి. కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో మగ్గించాలి. ఆ తర్వాత చిన్న చిన్న వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని మగ్గుతున్న పచ్చిమిర్చితో కలిపి కడాయిలో 1/2 గంట సేపు ఉంచాలి. ఆ తర్వాత బుడంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మగ్గుతున్న వంకాయ పచ్చిమిర్చిలో ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేయాలి. ఆ తర్వాత బుడంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక మగ్గిన ముక్కలని రోటిలో వేసుకోవాలి. వీటన్నిటిని రోటిలో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మెత్తగా అయ్యేంత వరకు దంచాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా కడాయిలో వేసి ఒక 1/2 గంట సేపు మగ్గించాలి. మగ్గుతున్న టమాటా ముక్కల్లో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసి మగ్గించాలి. ఇంకా ఇందులో తగినంత పుదీనా కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి తగిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక మగ్గుతున్న టమాటాల్లో 1 స్పూను పసుపు వేసుకోవాలి. నూరుతున్న వంకాయ పచ్చిమిర్చిలో మగ్గిన టమాటా ముక్కలను కూడా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా అయిన పచ్చిమిర్చి, వంకాయ, టమాటా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న బుడంకాయ ముక్కల్ని ఇప్పుడు రోటిలో వేసుకొని రోటి బండతో కచ్చా పచ్చాగా నూరాలి. ఆ తర్వాత పేస్ట్గా చేసిన పచ్చిమిర్చి, వంకాయ, టమాటా పేస్ట్ని ఈ బుడంకాయ ముక్కల్లో కలిపి నూరాలి. ఇప్పుడు నూరిన పేస్ట్ అంతా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు రోటిలో ఒక 5-6 ఎల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర వేసి మెత్తగా నూరాలి.
పక్కన పెట్టిన పేస్ట్ అంతా కూడా ఇప్పుడు నూరిన ఈ జీలకర్ర ఎల్లిపాయలో కలిపి ఒక 2 నిమిషాలు పూర్తిగా కలిసే విధంగా నూరాలి. ఇప్పుడు బుడంకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. పూర్తయిన ఈ బుడంకాయ పచ్చడిని కొంతమంది తాలింపు పెట్టుకుంటారు, కొంతమంది తాలింపు లేకుండానే ఇష్టపడుతూ ఇలాగే తినేస్తారు. ఇప్పుడు బుడంకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. దీన్ని వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుందండి. వేడివేడి రైస్లో రోటితో నూరిన బుడంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా మంచి సహజమైన బుడంకాయలు దొరికినప్పుడు ఇలా రోటి పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ లైక్ కామెంట్స్తో షేర్ చేస్తూ బెల్ బటన్పై క్లిక్ చేసి మరిన్ని మంచి వీడియోలకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.